గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు చూడమ్మా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఉన్నటువంటి ఫార్ములాస్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చదువుకుందానన్న. చదువుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనం వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం రాబుచ్చి. ఫార్ములాస్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ హీట్ గ్యాస్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం రాబుజ్జి. ఇక్కడ మోలార్ స్పెసిఫిక్ హీట్స్ ఆల్రెడీ థర్మోడైనమిక్స్లో చెప్పాను నాన్న నీకు. థర్మోడైనమిక్స్లో చెప్పాను. అలానే థర్మోడైనమిక్స్లో మనం లా ఆఫ్ ఈక్విపార్టేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. లా ఆఫ్ ఈక్విపార్టేషన్ ఆఫ్ ఎనర్జీ కానీ లేకపోతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి కానీ మనం ఒక టేబుల్ వచ్చేస్తుంది నాన్న. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డిఫరెంట్ స్పీడ్స్, మిక్సింగ్స్ అండ్ దెన్ గామా మిక్చర్స్, వీటి గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్. Molar specific heats అని అంటే ఏంటంటే molar specific heat at a constant pressure Cp is equals to 1/n into dq by dt. This is the at a constant pressure, the molar specific heat at a constant pressure. అంటే ఏంట్రా మోలార్ ఏంటన్నా at a constant pressure. What is the meaning of molar specific heat? The amount of heat energy required to rise that 1 degree Celsius of temperature to its 1 mole of gas is also called as, or 1 mole of gas or 1 unit of gas, that is also called as molar specific heat. Molar specific heat means the amount of heat energy required to rise that 1 degree Celsius of temperature to 1 unit of temperature to its 1 mole of gases, that is also called as molar specific heat. That molar specific heat will be classified into two types. That will be at constant pressure at the constant volume. Okay, at a constant volume Cv is equals to, that is also same, that is 1/n into dq by dt. అరే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర నువ్వు ఇచ్చేటువంటి స్పెసిఫిక్ హీట్ మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇంటర్నల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ద సివి కెన్ కన్వర్ట్స్ ఇంటూ దట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సివి ఈస్ ఈక్వల్స్ టు డెల్టా యు. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి రోజు. And then the Mayer's relation is nothing but the relation between Cp and Cv, that is Cp minus Cv is equals to R, or Cp is greater than that of Cv. Cp is greater than that of Cv in that the particular situation. Cp is greater than that of Cv. And then here simply we have to write that gamma is equals to, gamma means Cp by Cv. Gamma is equals to Cp by Cv. Gamma is equals to Cp minus Cv is equals to R. Here in this the Cp is greater than that of Cv, and then gamma is equals to Cp by Cv. For a gamma is nothing but, what is the meaning of gamma? Gamma is nothing but adiabatic exponent. అరే గామాని ఏమని చెప్పుకోవచ్చు? అడియాబాటిక్ ఎక్స్పోనెంట్ అని నేను చెప్పుకోవచ్చు నాన్న. గామా ఇస్ ఈక్వల్స్ టు అడియాబాటిక్ ఎక్స్పోనెంట్. అరే ఇక్కడ ఇంకొకటి రాబుచ్చే, ఫర్ మోనో అటామిక్ గ్యాస్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్లో నాన్న సివిని ఎలా రాసుకోవచ్చురా? ఫర్ మోనో అటామిక్ గ్యాస్, ఫర్ డయాటామిక్ గ్యాస్, and the next one, what is this ma? Diatomic gas, and then linear polyatomic gas, and the non-linear polyatomic gas. Non-linear polyatomic gas. For atomic gas ఏంటన్నా? ఫర్ మోనో అటామిక్ గ్యాస్ ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F value is equals to number of degrees of freedom F, that is equals to 3 రా monoatomic gas. For diatomic gas 5 రా. లీనియర్ పాలిఅటామిక్ గ్యాస్కి
ఏమొస్తుంది రబుజ్జి, దట్ ఈస్ 5 అండ్ దెన్ 3t ప్లస్ ఆర్ అని చెప్పేసి వస్తుంది రబుజ్జి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ లీనియర్కి ఏమో 5 వస్తుంది రబుజ్జి, పాలీ అటామిక్ ఏమో 3t ప్లస్ 2r వస్తుంది రబుజ్జి. అండ్ ద నెక్స్ట్ వన్ 3t అని అంటే ఏంటి, 3 ఏమో ట్రాన్స్లేషనల్ అట, 2 ఏమో రొటేషనల్ అట. అంతే 3t అని అంటే ఇదే కొత్తగా అనుకోవద్దన్నమాట. ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 ఉంటాయట, రొటేషనల్ వచ్చేసేసి 2 ఉంటాయట ఈ 5లో. అర్థమైందా? ఈ 5లో అంటే లీనియర్ పాలియాటామిక్ సంబంధించినటువంటి సిచ్యువేషన్లో 2 వచ్చేసేసి 3 వచ్చేసేమో ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, అలానే 2 వచ్చేసేసి రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది లీనియర్ పాలియాటామిక్కి. అలానే నాన్ లీనియర్ పాలియాటామిక్కి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అయితే దాంట్లోనేమో 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి, అలానే 3 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అని అనమాట. అయితే ఇక్కడ ఈ వాల్యూస్ CB ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ R/2 అండ్ CP ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ R/2 అని అనమాట. అయితే ఇక్కడ మోనో అటామిక్ గ్యాస్కి CP ఎంత వచ్చిందిరా, 3R/2 అండ్ ద నెక్స్ట్ వన్ CP ఎంత వచ్చిందిరా నాన్న, 3R/2 ప్లస్ R అంటే 5R/2. And then gamma value for that, gamma is equals to 1 plus 2 by F అని తీసుకోవచ్చు నాన్న. gamma is equals to ఎంతనన్నా 1.67 ఫర్ ఏ మోనో అటామిక్ గ్యాస్కి ఎంత వచ్చింది, గామా 1.67. ఎంతనన్నా గామా ఫర్ ది మోనో అటామిక్ గ్యాస్ దట్ ఈస్ 1.67. అరే దీనికి సంబంధించినటువంటి వాల్యూ చెప్పండి రా. ఇక్కడ డయాటమిక్ సంబంధించింది చెప్పండి. ఇది CV ఎంత వస్తుంది, 5 ఇంటూ R/2 అంటే F ఇంటూ R/2 కదా, నేను రాయమని చెప్పింది. CV డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 ఇంటూ R/2, ఇదేమో ఎంత అవుతుంది ప్లస్ R అంటే 7R/2 అవుతుంది, 7R/2 CP అవుతుంది. అండ్ దెన్ గామా ఎంత అవుతుందిరా, 7/5 అంటే 1.4. గామా ఈజ్ ఈక్వల్స్ టు 1.4. అండ్ ద నెక్స్ట్ వన్ పాలీలీనియర్కి ఎంత 5R/2, దీనికి కూడా 5R/2, దిస్ ఈజ్ 7R/2, దట్ ఈస్ ఆల్సో గామా ఈజ్ ఈక్వల్స్ టు 1.4. అండ్ ద నెక్స్ట్ వన్ నాన్ లీనియర్ పాలియాటామిక్ దట్ ఈస్ 3R వస్తుంది రబుజ్జి. ఎంత వస్తుందిరా నాన్న, CV ఈజ్ ఈక్వల్స్ టు 3R అండ్ దెన్ 4R. నెక్స్ట్ CP ఈజ్ ఈక్వల్స్ టు 4R. చూడండి రబుజ్జి, 3R వస్తుంది ఇక్కడ, దీనికేమో 4R వస్తుంది. ఫైనల్గా ఇది ఎంత అవుతుంది, 4/3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.33. అరే నాన్ లీనియర్ పాలియాటామిక్ ఎంత అవుతుందిరా నాన్న, 4/3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.33. గామా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.33 ఫర్ ఏ నాన్ లీనియర్ పాలియాటామిక్ గ్యాసెస్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా నాన్న. ఒకసారి మీకు ఈజీగా కనపడుతుందమ్మా, ఇది తీసుకోండి అమ్మా. అప్పుడు CV డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ for different gases, for monoatomic, for diatomic, for linear polyatomic and the non-linear polyatomics. తీసుకుంటారా, ఇది చాలా ఇంపార్టెంట్ రబుచ్చి. తీసుకున్నారా? ఓకే నాన్న. మనం నెక్స్ట్ ఇంకొక టాపిక్కి వెళ్ళిపోతాం రబుజ్జి. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ పాయింట్ నాన్న. నెక్స్ట్ పాయింట్ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ energy. Law of equipartition of energy ante entra buche. What is the meaning of law of equipartition of energy? Law of equipartition of energy. What is the law of equipartition of energy? అసలు దాని పరిస్థితి ఏంట్రా బుచ్చే? ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎంతరా బుచ్చే? 3/2 ఇంటూ nRT. అరే ది యావరేజ్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు KE ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ nRT ఆర్ 3/2 ఇంటూ KBT ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు దాని టోటల్ ఎనర్జీ అనేది ఎంతనన్నా 3/2 KBT అయితే, ఇది ఆ పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు అన్ని డైరెక్షన్స్లో, అంటే ఒక స్పేస్లో మూవ్ అవుతుంది ఈ పార్టికల్. స్పేస్లో మూవ్ అవుతున్నప్పుడు X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో అండ్ దెన్ నెక్స్ట్ వన్ Z డైరెక్షన్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని పార్టీషన్ చేస్తుందని అనమాట. అంటే ఈ 3/2 KBTని ఏం చేస్తుందనంటే X డైరెక్షన్లో ఎంత వస్తుందన్న కైనెటిక్ ఎనర్జీ విచ్ ఇస్ అలాంగ్ ది X డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు 1/2 KBT అవుతుందట.
అలానే వై డైరెక్షన్లో ఎంత అవుతుందిరా నాన్న, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ ది వై డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు 1/2 kBT అవుతుందట. అలానే జెడ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు జెడ్ డైరెక్షన్లో ఎంత పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, KEZ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 kBT అట. అంటే ఏంట్రా, ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతున్నప్పుడు, ఒక పార్టికల్ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఎక్కడన్నా స్పేస్లో మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి టోటల్ ఎనర్జీని అన్ని డైరెక్షన్స్లో కూడా ఈక్వల్గా పార్టిషన్ చేస్తుందట, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందట. ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అవుతుందట, 1/2 kBT అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్, 1/2 kBT అలాంగ్ ది వై డైరెక్షన్, అలాంగ్ ది ఏంటన్నాను 1/2 kBT అలాంగ్ ది జెడ్ డైరెక్షన్. మరలా టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే K ఈజ్ ఈక్వల్స్ టు KEX ప్లస్ KEY ప్లస్ KEZ రాసేస్తే 1/2 ఇంటూ 1/2 ఏంటన్నా దీన్ని E1 అని అనుకోరాబుచ్చి, దీన్ని E2 అని అనుకోరాబుచ్చి, దీన్ని E3 అని అనుకోరాబుచ్చి. ద టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 ప్లస్ E3 రా. అంటే ఇప్పుడు ఎంత వస్తుందిరా, ఈజ్ ఈక్వల్స్ టు 1/2 kBT ప్లస్ 1/2 kBT ప్లస్ 1/2 kBT చేస్తే ఎంత వస్తుంది మనకు ఫైనల్గా, ఈజ్ ఈక్వల్స్ టు 3/2 kBTనే వస్తుంది. ఓకేనా, అసలు వాడు ఏం చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పాను నీకు ఈజీగా. ఓకే అమ్మా, ఈజ్ ఈక్వల్స్ టు 3/2 kBT వచ్చేస్తుందిరా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏదో చేయాలి, ఇక్కడ ఏదో మనం మాట్లాడుకోవాలి. ఓకేనా, ఏంట్రా RMS స్పీడ్, వాట్ ఈస్ దిస్ నా RMS స్పీడ్ కానీ VRMS మస్ట్ బి ఈక్వల్స్ టు RMS స్పీడ్ మస్ట్ బి ఈక్వల్స్ టు వెన్ ఏంట్రా RMS స్పీడ్ కొన్ని పార్టికల్స్ మాట్లాడుతుంది. VRMS ఈజ్ ఈక్వల్స్ టు RMS స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్స్, దట్ ఈస్ VRMS ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ VN డివైడెడ్ బై VN స్క్వేర్ వస్తుంది, V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ VN స్క్వేర్ డివైడెడ్ బై N. దిస్ ఈస్ ద RMS speed. Then VRMS is equals to root over 3RT by M. VRMS is equals to root over 3RT by M. That is the situation. RMS speed must be equals to root over 3RT by M. And then VRMS is directly proportional to root over 1 by M. That must be equals to VRMS is directly proportional to 1 by root over molecular weight. ఈ ఫార్ములాను కూడా తీసుకోవచ్చు, ఈ ఫార్ములా ఇంకో ఫార్ములాను కూడా రాసుకోవచ్చు. రావచ్చు V1 RMS డివైడెడ్ బై V2 RMS is equals to root over M2 by M1. Comparing RMS velocities, comparison in between the two gas molecules, that is V1 RMS divided by V2 RMS is equals to root over M2 by M1. ఇది M1 రావచ్చు, దిస్ ఇస్ M1. ఓకేనా, అంటే రెండు గ్యాస్ మాలిక్యూల్స్ ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి RMS వెలాసిటీస్ని కంపేర్ చేయమని అంటే వాటి మాలిక్యులర్ వెయిట్స్ తెలుసు కాబట్టి మనం రూట్ ఓవర్ M2 by M1 అని చెప్పేసి ఈ విధంగా కంపేర్ చేయొచ్చు అనమాట. V1 RMS డివైడెడ్ బై V2 RMS ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ M2 by M1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంట్రా బుజ్జి, ఏంట్రా నాన్న, mean probable velocity VMP is equals to mean probable velocity, that is nothing but root over 2RT by M. That is VMP is equals to mean probable velocity must be equals to 2RT by M. That must be equals to root over 2KT by M naught. What is the meaning of M naught? 2KT by M naught. And the next one, mean velocity must be equals to mean velocity of the particle is equals to mean velocity, that is V1 plus V2 plus and so on plus
Vn by n, that is the mean velocity. Okay, and the next one ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తున్నా మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్, mean free path, mean free path. What is the mean free path, Rabji? Mean free path, which is represented as the letter of lambda, that is equals to 1 by 2 pi into 1 by root over 2 into pi into n into d square. What is the n, Rabji? N is nothing but the concentration of atom or molecules. N means concentration of atom or molecule. And the next one, D means diameter of molecule, diameter of atom or molecule. And the next one, what is the m naught? What is the meaning of m naught? అరే ఇక్కడ m naught అంటే ఏంటో కూడా చూడాలి కదా మీరు. m naught అంటే ఏంట్రా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ m naught? మాస్ ఆఫ్ ఈచ్ atom, that is also called as m naught. m naught is nothing but mass of each atom. చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది మీన్ ఫ్రీ పాత్కి సంబంధించినటువంటి ఈ ఫార్ములాను తీసుకున్నామా. 1 lambda is equals to 1 by root 2 into pi into n into d square. N means concentration of atom per molecule, and then d is nothing but diameter of atom or the molecule. వేరియేషన్ ఆఫ్, అరే ఇక్కడ చిన్న ప్రాబ్లం మాట్లాడుకుందారా, చిన్న అప్లికేషన్. వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ విత్ హైట్. వేరియేషన్ ఆఫ్ చిన్నదిరా నాన్న, వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ with a height P is equals to P naught into e power minus capital M into G into H divided by R into T. Exponential, right? Exponential function, ఇదేమో పవర్. చూడమ్మా ఇది the variation of a pressure of a gas with respect to height is equals to P is equals to ఫార్ములా ఏమొస్తుందన్న, P is equals to P naught into e power minus of capital M into G into H divided by R into T. This is the exponential power. ఇక్కడ G అని అంటే ఏంట్రా బుజ్జి? ఇక్కడ P naught అంటే ప్రెషర్ ఆన్ ది గ్రౌండ్. P naught means pressure on the గ్రౌండ్ మీద ఉన్నటువంటి ప్రెషర్ రబుచ్చి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ హెచ్ అని అంటే హైట్ రబుచ్చి. ఎం అని అంటే మాలిక్యులర్ వెయిట్ రబుచ్చి, మాలిక్యులర్ వెయిట్. హెచ్ మీన్స్ హైట్ అండ్ దెన్ క్యాపిటల్ ఎం మీన్స్ మాలిక్యులర్ వెయిట్. ఎం మీన్స్ molecular weight of the molecular mass of the body or molecular weight of body. Molecular mass of the body, that is capital M means molecular mass of the body. స్టూడెంట్స్ చూడమ్మా, మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే మనకి ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే, at what temperature of oxygen molecule has the same RMS velocity as the hydrogen molecule at 20 kelvins అని చెప్పేసి అడిగాడు. ప్రాబ్లం ఎప్పుడు అడిగాడు అంటే టీఎస్ ఎంసెట్ జూలైలో అడిగాడు. టీఎస్ ఎంసెట్ జూలై 19, 2022 ఫస్ట్ ఫేజ్లో అడిగాడు. ఈ ప్రాబ్లం ఏమడిగాడు? at what temperature oxygen molecule has that same RMS velocity as that of hydrogen molecule
హ్యాజ్ ఎట్ 20 కెల్విన్స్, హ్యాజ్ ఎట్ 20 కెల్విన్స్. అరే ఈ ప్రాబ్లం భలే ఉందిరా నాన్న. ఆర్ఎంఎస్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? RMS velocity must be equals to RMS velocity is equals to √3RT/m. నాకు ఆ విషయం తెలుసు. అయితే రెండిటి ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఈక్వల్ అవుతున్నాయి అట ఇక్కడ. ఏంటన్నా ఈక్వేటింగ్ దట్ ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్. అరే V1 RMS is equals to V2 RMS. ఈ ఆర్ఎంఎస్ అని అంటే √3 ఇంటూ R ఇంటూ ఇదేదో టెంపరేచర్ ఎవరికి ఇచ్చాడు? హైడ్రోజన్ ఆటమ్కి 20 అని ఇచ్చాడు, డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 2 తీసేసుకుంటారా. అండ్ ద నెక్స్ట్ వన్ హైడ్రోజను ఆక్సిజన్ కదా, వీడు ఏమంటున్నాడు రాబోజు? హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ అనేది 2 ఉంటాయి. At what temperature of an oxygen molecule has the same RMS velocity of hydrogen molecules and hydrogen molecules? And then enter on √3 into RT divided by 3 వస్తుంది. ఇది అంటే ఎంత వస్తుంది ఫైనల్గా? T is equals to 320 కెల్విన్స్ వస్తుంది. ఈ టీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫైనల్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ దగ్గర మనకి ఈ రెండు ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఈక్వల్ అవుతాయి అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఈ టెంపరేచర్ ఎంత వస్తుంది? T is equals to 320 కెల్విన్స్ వస్తుంది అనమాట. అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ will be equal at what temperature? In that the particular temperature must be one of the gas having the temperature 20 kelvins only. And then what is the other temperature? Other gas having the temperature. అంటే ఏం లేదురా, T1 అనేది హైడ్రోజన్కి సంబంధించినటువంటి టెంపరేచర్ 20 కెల్విన్స్ అని అనుకోవచ్చు. దాని ఆర్ఎంఎస్ వెలాసిటీ సంథింగ్ VR1 అని అనుకో. అయితే ఈ VR1కి వెలాసిటీ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ అవుతుందట. ఆ సిచ్యువేషన్లో టెంపరేచర్ ఎంతో చెప్పమంటున్నాడు. ఈ T2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎంత అది? 320 కెల్విన్స్. మనకున్నటువంటి ఫార్ములా ఏంటి? √3RT/mని తీసేసుకొని చేసుకోవచ్చు. చేసేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏదో అడిగాడు ప్రాబ్లం చూడరా. ద రెస్పెక్టివ్ స్పీడ్స్ ఆఫ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏదో అడిగాడు రా. ఎప్పుడు వచ్చింది ఇది? టీఎస్లోనే వచ్చింది రా బుజ్జి. TS July 19, 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది చిన్న ప్రాబ్లం, ఏం కాదురా. వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చాడు. V1 is equals to 1, V2 is equals to 2, V3 is equals to 3. అరే ఇది IP ప్రాబ్లం రా. V3 is equals to 3, V4 is equals to 4, V5 is equals to 5 ఇచ్చాడు రా. అయితే వీడియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేషియో బిట్వీన్ ఆర్ఎంఎస్ స్పీడ్స్ టు వి యావరేజ్ స్పీడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది వాడు అడిగింది ప్రాబ్లంలో. ఏమి ఇచ్చాడురా? TS July 19, 2022 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక 5 మాలిక్యూల్స్ ఇచ్చాడు రా. 5 మాలిక్యూల్స్కి సంబంధించినటువంటి వెలాసిటీస్ ఇచ్చాడు. V1 is equals to 1 meter per second, and then V2 is equals to 2 meters per second, and V3 is equals to 3 meters per second, and then V4 is equals to 4 meters per second, and then V5 is equals to 5 meters per second. అయితే వాడు ఇక్కడ ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడంటే రేషియో బిట్వీన్ VRMS to VAverage ఈక్వల్స్ టు ఎంత చెప్పురా బాబు అని అంటున్నాడు. రేషియో బిట్వీన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ టు ది యావరేజ్ వెలాసిటీ. ఎలా రనన్నా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? VRMS ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. RMS velocity of that molecules, VRMS is equals to √V1 square plus V2 square plus V3 square plus V4 square plus V5 square divided by 5. అంటే ఎంత వస్తుంది రాబుజ్జి చెప్పుమా? VRMS ఎంత వస్తుందో చెప్పు రాబుజ్జి. RMS రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఎంత అవుతుంది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ డివైడెడ్ బై 5. అంటే ఎంత వస్తుందిరా VRMS ఈజ్ ఈక్వల్స్ టు √, ఎంత రాబుజ్జి? √,
ఎంత వస్తుందిరా √5 ఎంత వస్తుందిరా నాన్న, దాని వాల్యూ ఎంత వస్తుంది? ఎంత వస్తుందమ్మా? ఇది అట్నే ఉంచేసేయంటారా? సరే, ఇది 5 వచ్చేస్తుంది. అంటే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఈ మొత్తం చేసేస్తే కనుక 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ మన 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ డివైడెడ్ బై 5 అట్నే ఉంచేసేయండి రా. దీన్ని ఎట్లా ఉంచేసేయండి. వి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి రా. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వి యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయండి రా నాన్న. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది రా బుజ్జి? అది వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు V1 అని అంటే ఎంత రా బుజ్జి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది రా బుజ్జి? 15/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది అనమాట. 15 ఎంతరా? 15/5 అయినా ఎంతరా? 3 6 9 15/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేస్తుంది. అంటే నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రా? VRMS బై వి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. VRMS బై వి యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. VRMS ఎంత అవుతుంది రా బుజ్జి? √1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 3 వస్తుంది రా బుజ్జి. ఇది 3 వస్తుంది రా బుజ్జి. అంటే ఇది ఎంత వస్తుంది? ఇది మొత్తం కలిపి 11/3 వస్తుంది రా. ఎంత వస్తుంది? √11 వస్తుంది. √11 రా బుజ్జి. √11 వస్తుంది. ఇది √11 అంటే ఇది ఎంత రా బుజ్జి? √11 అంటే √11/3 అంటే √11 3 √11 ఆర్ 3 వాడు ఏమంటున్నారు? ద రేషియో ఆఫ్ దేర్ RMS వెలాసిటీ అండ్ దెన్ యావరేజ్ వెలాసిటీ విల్ బి ఎంత √11 3 √11 ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది అంటే √11 వస్తుంది రా బుజ్జి. √11 వస్తుంది. ఈ మొత్తం 1 స్క్వేర్ అని అంటే 1 2 స్క్వేర్ 4 9 16 25 ఈ మొత్తం కలిపి 5 చేస్తే ఎంత వస్తుంది చూడండి? 11 వస్తుంది. అది 5 11 55 ఎంత వస్తుందిరా? 55 చూడండి కావాలంటే ఇక్కడ VRMS ఈజ్ ఈక్వల్స్ టు √1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25 డివైడెడ్ బై 5 ఎంత వస్తుందిరా? ఇది √25 69 25 55/5 5 1s 5 11s అంటే VRMS ఎంత వచ్చేసింది రా? VRMS ఈజ్ ఈక్వల్స్ టు √11 వచ్చేసేసింది. అండ్ దెన్ వి యావరేజ్ ఎంత మనకి ఆల్రెడీ తెలుసు 3 అంటే రేషియో ఆఫ్ VRMS బై వి యావరేజ్ ఎంత వస్తుంది రా బుజ్జి? దట్ ఈస్ ఈక్వల్స్ టు √11:3 వస్తుంది. ఈజీ ప్రాబ్లం ఇది. √11:3 వస్తుంది. √11:3 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ రా ఇది. ఈ మోడల్ ఒకసారి చూసుకోండి అమ్మా. ఇంకొక చిన్న ప్రాబ్లం రా. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ఆ మోడల్స్ చూద్దాం ఒకసారి. చూద్దాం రా. పెద్ద మోడల్స్ ఏం లేవు. ఒకే ఒక మోడల్ రన్న. ఒకసారి ఏం చేస్తారమ్మా, అసలు మనం ఈ చాప్టర్లో ఏమేమి మాట్లాడుకున్నాం రా బుజ్జి? అసలు మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి మీకు రివైజ్ చేసి చూపిస్తాను రా బుజ్జి. మేబీ అవి ఒకసారి చూడండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనం మాట్లాడుకున్నటువంటి ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి నాన్న. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మోలార్ స్పెసిఫిక్ హీట్స్, వాటికి సంబంధించిన రిలేషన్స్, మోనో అటామిక్ గ్యాస్కి, అలానే డయాటమిక్ గ్యాస్కి, అలానే లీనియర్ అటామిక్ గ్యాస్కి, నాన్ లీనియర్ పాలీ అటామిక్ గ్యాస్కి ఉన్నటువంటి సిపి, సివి అండ్ గామా వాల్యూస్ ఒక టేబుల్ మాట్లాడుకున్నాం. అవి ఒకసారి చదువుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీస్ ఒకసారి మాట్లాడుకున్నాం. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాం.
అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ మా ఆర్ఎంఎస్ వెలాసిటీస్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. అండ్ దెన్ మీన్ వెలాసిటీస్ గురించి మాట్లాడుకున్నాం రాబుజీ, మీన్ వెలాసిటీస్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ నెక్స్ట్ వన్ మీన్ ఫ్రీ పాత్ గురించి మాట్లాడుకున్నాం. వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ విత్ హైట్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ మనకున్నటువంటి కాన్సెప్ట్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో టీఎస్ జూలై 19th 2022లో వచ్చినటువంటి ఒక ప్రాబ్లం మాట్లాడాము. దెన్ నెక్స్ట్ టీఎస్ జూలై 1922 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఇంకొకటి మాట్లాడాము రాబోచ్చే. ఓకే అమ్మా, నెక్స్ట్ వీడియోలో మనం ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో రిమైనింగ్ టాపిక్స్ మీద ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద ఆ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కడ ఏంటి ఒకసారి మొత్తం మనం మాట్లాడుకున్నాం రాబోచ్చు. ఓకేనా, we will meet in that next class, Rabuji.